బాపూజీ అన్నమాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. బాపూజీ అన్నమాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. How are you, children? We are fine, sir. Please sit down. Thank you, sir. Yes, పిల్లలు ముందు అటెండెన్స్ తీసుకున్నామా? Okay, sir. Yes. అజయ్ కుమార్. Yes, sir. శరణ్ తేజ. Yes, sir. కార్తీక్. Yes, sir. లక్ష్మణ. Yes, sir. వి కిరణ్ కుమార్. Yes, వి కిరణ్ కుమార్. sir. ఏమైంది కిరణ్ కు? ఇంటి దగ్గర ఎవరున్నారా? కిరణ్ వాళ్ళ దగ్గర ఎవరున్నారా? ఏమైంది వాడికి? సార్ వాడికి జ్వరం వచ్చింది, అందుకే ఇంటి దగ్గర పడుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళారా వాళ్ళు? లేదు సార్, వాళ్ళ అమ్మ వాళ్ళు పనికి పోయి ఇంటి దగ్గరే పడుకున్నారు. వెళ్ళేసి కనుక్కుందాం పరిస్థితి ఏంటనేది. సరేనమ్మా. Africa.
ఇది ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, సార్ ఒక నిమిషం సార్. చెప్పండి సార్. మీకు నెక్స్ట్ పీరియడ్ ఏముంది సార్? ఖాళీ సార్. ఆ అబ్బాయి కిరణ్కి జ్వరం వచ్చిందండి సార్. అవునా? వారం నుంచి రాలేదు. ఒకసారి హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. సార్ కిరణ్ అని 7th క్లాస్ అబ్బాయికి జ్వరం వచ్చింది సార్. 1 వీక్ నుంచి రాలేదు. మీరు పర్మిషన్ ఇస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తాం సార్ ఏం విషయం అని. అదే సార్, వాళ్ళతో పాటు ఇంకా మిగతా పిల్లలు లిస్ట్ ఇస్తున్నాను. దాన్ని తీసుకుని పోయి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళ యొక్క సాధక బాధలు కనుక్కొని వాళ్ళ యొక్క పేరెంట్స్ తో కన్వీనియన్స్ చేసి బడికి వచ్చే విధంగా చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి అదే విధంగా డ్రాప్ అవుట్స్ తగ్గించే విధానికి మనం అంతా కృషి చేద్దామని. ఓకే సార్, తప్పకుండా చేద్దాం సార్. మేము వెళ్ళొస్తాం సార్. రెడీ సార్. అన్నా, రామయ్య కొడుకు కిరణ్ ఇల్లు ఎక్కడన్నా? ఇక్కడే సార్. అట్లా పోయి ముందు అట్లా తిరగండి సార్. లెఫ్ట్ పోవాలా? అవును సార్, అట్లా తిరగండి సార్. అక్క, మేము హై స్కూల్ టీచర్లము. నమస్తే అక్క. అక్క, కిరణ్ వాళ్ళ ఇల్లు ఇదా అదే? అదేనా అవ్వలుడే? అదేనా? ఓకేనక్క. పెద్దమ్మా, కిరణ్ ఎక్కడ పోయినాడు పెద్దమ్మ? బడికి రాలేదు. అవునా? లోపల ఉన్నాడా? వాళ్ళ అమ్మ నాన్న? అవునా? అయ్యో, సరే సరే పెద్ద లోపల. పెద్దమ్మా, ఈ మ్యాడీ మీద నమ్మలేదా? ఎంతసేపు అయితే చెప్పుకి? టైం అయిందా? ఎట్లా సార్ ఆసుపత్రికి మనం పోదామా? టైం అయితే చూద్దాం, కొంచెం చూస్తాం సార్. వాళ్ళ అమ్మలు వస్తారేమో చూసి చెప్పి తీసుకొని పోదాం. అదా సార్, వచ్చా నూరేండ్ల క్షేమకి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎన్ని రోజులేమో జ్వరం వచ్చి? సార్ వారమైంది సార్. అదే మాకు దాదాపు వారం నుంచి ఆబ్సెంట్ పడింది. పిల్లలకి అడిగితే పిల్లలకి జ్వరం వచ్చిందంటే అందుకని ఇంట్లో పోయినా వచ్చినామా? తెచ్చింటాం సార్, వేసినాము, తగ్గలేదు సార్. తగ్గలేదు. బాగా చదువుతాడమ్మా, బాగా చదివేవాడు. బడికి వెళ్ళదంటే మాకే మేమే వచ్చినాము. ఏమో కనుక్కుందామని వస్తే పనుకోండి సార్, జ్వరంతానా? డాక్టర్ దగ్గర కన్నా పోదామమ్మా. సర్లే పోయేద్దాం. బ్లడ్ టెస్ట్ చేద్దాం సార్. సరే.
డాక్టర్ మేడం ఉన్నారమ్మా? ఉన్నారు సార్. హై స్కూల్ నుంచి టీచర్ వచ్చారు కదమ్మా? సరే సార్. ఇక్కడ బాబుకి జ్వరం వచ్చిందంట. నమస్తే మేడం. నమస్తే హై సార్. స్కూల్ టీచర్ మేడం. ఓహో, మా స్టూడెంట్ మేడం అబ్బాయి ఏమైంది సార్? చాలా నీరసంగా ఫీవర్ ఉన్నాడు. వచ్చింది మేడం. అయ్యే, కూర్చో కూర్చో. ఎప్పటి నుంచి వస్తుంది జ్వరం నీకు? వారం నుంచి లేదా? 105 ఉందమ్మా జ్వరము. అక్కడ కిట్స్ ఉన్నాయి, డెంగీ కిట్స్, మలేరియా కిట్స్ ఉన్నాయి. ఇంకా స్పిరిట్ ను అది నీడిల్ కటర్ అన్ని తీసుకొని ఒక ట్రేలో పెట్టుకొని నువ్వు అర్జెంట్ గా అక్కడికి వచ్చేసి నువ్వు లేచి కూర్చో. సార్ మేము శాంపుల్ తీసుకున్నాము, టెస్టులు చేస్తున్నాము. కొద్దిసేపు బయట మీరు వెయిట్ చేయండి సార్, మీకు రిపోర్ట్ ఇస్తాం. ఓకే. కూర్చోండి సార్. ఏం మేడం ఈ బాబుకి ఏమో హెల్త్ బాగాలేదని చెప్పారు సార్ వాళ్ళు. అదే సార్, నిన్న బాబుకి బ్లడ్ టెస్ట్ చేసినాం కదా, దానివల్ల మలేరియా అని రిపోర్ట్స్ లో వచ్చింది సార్. అది మలేరియా వచ్చింది అబ్బాయికి. కొన్ని ఇంజక్షన్ యాంటీబయాటిక్ బయట వేపియాలి సరే, మా దగ్గర అయితే లేదు. మీరు బయట చూపించండి, రిపోర్ట్ అయితే మేము ఇవ్వగలం. 2 పిల్లలు ఇదే విధంగా వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మెయిన్ ఈ నీళ్లు కలుషితం కావడం వల్ల, తర్వాత దోమలు ఉండడం వల్ల ఈ జబ్బులు వస్తున్నాయి అంటున్నారు మీరు. అవునా అమ్మా? లేకుండా చూసుకుంటే మనము జ్వరాలన్నీ ఓకే ఓకే. అన్నా సచివాలయం దగ్గరికి వెళ్ళి కార్యదర్శి గారిని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని తీసుకొని రిజిస్ట్రార్ దగ్గరికి రా. సరే అన్న. అదేవిధంగా మా అప్పుడున్నటువంటి ఇంకా ఎవరైనా ప్రజలు ఉంటే చావర్ దగ్గరికి రమ్మని చెప్పు. సరే అన్న. సభకు నమస్కారం. ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి గ్రామ కార్యదర్శి ఇంజనీర్ గారికి నా యొక్క నమస్సుమాంజలి. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. మరి ఈ మధ్య కాలంలో మన గ్రామంలో అనేక మంది అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం ఏమంటే మన ఇంటి చుట్టూ అపరిశుభ్రతంగా ఉండడం, దిబ్బలు మన ఇంటి చుట్టూ వేసుకోవడము కారణం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. దీనివల్ల మలేరియా, కామెర్లు మొదలైనటువంటి వ్యాధులు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా పరిశుభ్రత పాటించవలసిన ఆవశ్యకత ఉంది. మన గ్రామంలోని ఉపాధ్యాయులు అనేక సార్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అనేక మంది విద్యార్థులు అనారోగ్య కారణంగా పాఠశాలకు హాజరు కాలేదని, అదేవిధంగా విద్యలో కూడా వెనుకబడి ఉన్నారని చెప్పేసి కూడా ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మరి సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల మన గ్రామంలో ఈ పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనము మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్లు గ్రామ స్వరాజ్యం బాగుండాలంటే పరిశుభ్రత అనేటువంటిది పాటించాలా. సో కాబట్టి మనమందరూ కూడా
పరిశుభ్రతని పాటిద్దాం. మరి మన గ్రామ అభివృద్ధి కోసం ఏం చేద్దామనేది మీరే చెప్పండి. నమస్కారం సర్పంచ్ గారు, మీరు చెప్పిన పద్ధతి బాగానే ఉంది. మా పరిస్థితులు ఎలాంటివంటే కూడిపోతే కుండగాల, లేదంటే మా కడుపు మా ఎండగాల, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మేమేం చేయగలం చెప్పండి సర్పంచ్ గారు. మంచి ప్రశ్న అడిగినావు లక్ష్మణ్. ఇలాంటి సమస్య మన గ్రామంలోనే కాదు, యావత్ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య అపరిశుభ్రత. దీనికి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చేందుకై మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరే స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన వాడవాడ పరిశుభ్రతని నిలిపేందుకోసమని, అదేవిధంగా అపరిశుభ్రతని తొలగించే దానికోసమనే ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. అందులో మనమందరూ కూడా చేయి కలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనమందరూ కూడా కృషి చేద్దాం. లక్ష్మణ్ అన్న, ఈ స్వచ్ఛతా సేవ అంటే ఏమన్నా? వెంకట్, స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం అనేది అపరిశుభ్రత తొలగించడానికి మన ప్రధానమంత్రి గారు రూపొందించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి మన గ్రామ కార్యదర్శి గారు మీకు వివరిస్తారు. గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పరిశుభ్రత కోసం పరితపిస్తున్న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు, గ్రామ ప్రజలకు నా నమస్కారములు. 150వ జయంతి వేడుకలను నిర్వహించు తరుణంలో బాపు కలలను నెరవేరుద్దామన్న ఆశయంతో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా హీ సేవా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మోడీ గారిని ఆదర్శంగా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేము సైతం అంటూ ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టుటకై మన ప్రభుత్వం అందించిన బ్లీచింగ్ పౌడర్ను మన పారిశుద్ధ్య కార్మికుల ద్వారా చెల్లించి స్వచ్ఛ భారత్కు కృషి చేద్దాం. అలాగే తాగునీటి సరఫరాలో ఉన్న లీకేజీలను వెంటనే సరిచేయించి నీరు నిల్వ లేకుండా చేయిస్తా. గౌరవనీయ లక్ష్మంపల్లి ప్రజలారా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక ప్రతిజ్ఞతో ప్రారంభిద్దాం. మహాత్మా గాంధీ కేవలం స్వేచ్ఛ స్వాతంత్రం గల దేశానికే కాక పరిశుభ్రమైన భారత్ను గూర్చి కలలు కన్నారు. భారత మాతకు మహాత్మా గాంధీ స్వాతంత్రం సిద్ధింపజేశారు. జై హింద్. జై హింద్. బాపూజీ అన్న మాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. బాపూజీ అన్న మాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం.
మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం సోహం అను ఊపిరిలో శుభ్రభారతానిలం. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం సోహం అను ఊపిరిలో శుభ్రభారతానిలం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. చీపురు పట్టిన చేతికి గోపురాలు కట్టాలి. పరిశుభ్రత గుడిలో శిల్పంగా నిలపాలి. చీపురు పట్టిన చేతికి గోపురాలు కట్టాలి. పరిశుభ్రత గుడిలో శిల్పంగా నిలపాలి. పేద గొప్ప తేడా పెరటవ తల నెట్టాలి. పేద గొప్ప తేడా పెరటవ తల నెట్టాలి. వాదాలకు తావీయక నాదాలను ఊదాలి. పేద గొప్ప తేడా పెరటవ తల నెట్టాలి. వాదాలకు తావీయక నాదాలను ఊదాలి. రండి రా రండి రండి రా రండి రండి రా రండి అని రణ సంఘం పట్టాలి. రండి రా రండి అని రణ సంఘం పట్టాలి. అద్దంలా అణువణువు దిద్దేందుకు కదలాలి. రండి రా రండి అని రణ సంఘం పట్టాలి. అద్దంలా అణువణువు దిద్దేందుకు కదలాలి. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారతం. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మన భారత ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా భారతదేశ పరిశుభ్రతను గ్రామస్థాయి నుండే మొదలుపెట్టే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే మా ఈ చిరు ప్రయత్నం.